నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. వలివేరు ఎండీ కాలనీ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఇద్దరిని వెంటనే అరెస్ట్ చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం. ఎంఆర్పీఎస్ నాయకుల డిమాండ్. టాటావని ఎండీ ల్యాబ్ నిర్వాహకులు సైదావలి పేద వర్గాలకు అందించే సేవలు ప్రశంసనీయం. రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ జాకిర్ హుస్సేన్. ఎండీ కులస్తుడైన రెడ్డయ్యపై రెడ్డి కుల అగ్రవర్ణానికి చెందిన అప్పిరెడ్డి అతని కుమారుడు సందీప్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని, ఈ విషయంలో కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేయకపోవడం వెనుక ఆంతర్యమేమిటని తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం వలివేరు ఎండీపల్లికు చెందిన పందిపాటి రెడ్డియ అనే ట్రాక్టర్ డ్రైవర్ పై అదే గ్రామానికి చెందిన కుర్రే అప్పిరెడ్డి అతని కుమారుడు సందీప్ రెడ్డి పరుష పదజాలంతో దూషిస్తూ దాడి చేసిన ఉన్నతం ఈ నెల 12వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో చోటు చేసుకుంది. దాడి అనంతరం గాయపడిన రెడ్డియ తెలాలి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం కోసం జాయిన్ అయ్యాడు. ఈ ఉన్నతంలో గ్రామ సర్పంచ్ బాధితుడి తండ్రి అయిన యేసు చుండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. ఈ క్రమంలో ఆదివారం వైద్యశాలలో ఉన్న రెడ్డియను ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పరామర్శించారు. కేసు పూర్వపరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిలకా కిరణ్ వైద్యశాల వద్ద మీడియాతో మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులను వివరించారు. బాధితుడు రెడ్డియ గడిచిన శుక్రవారం పొలంలో ఉన్న వరిధాన్యం ట్రాక్టర్లో లోడు చేసుకుని గ్రామంలోని చెరువు కట్ట వద్ద ఉన్న అప్పిరెడ్డి గోడన్కు వెళ్లిన సందర్భంలో గోడకు ట్రాక్టర్ ఓ వైపు తగలడంతో గోడ కొంత దెబ్బతింది. ఈ విషయంపై అప్పిరెడ్డి కుమారుడు సందీప్ రెడ్డికి సంజాయిషి ఇచ్చాడు. ఈ క్రమంలో అప్పిరెడ్డి అతని కుమారుడు సందీప్ రెడ్డి ఇద్దరు సామూహికంగా ట్రాక్టర్ డ్రైవర్ రెడ్డిపై దాడి చేశారని తెలిపారు. పోలీసులు ఈ విషయంలో నత్తనడక ధోరణి వీడి తక్షణమే నిందితుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బాధితుడు రెడ్డయ్య వాస్తవ పరిస్థితిని వివరించారు. తన ఎదుగుదల గిట్టకని తనపై దాడి చేశారన్న భావనను వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే బాధితుని పరామర్శించిన మరో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు ఉన్నం ధర్మారావు మీడియాతో మాట్లాడారు. కుర్రే అప్పిరెడ్డి అతని కుమారుడు సందీప్ రెడ్డిలకు చెందిన గౌడన్ చెరువు స్థలం ఆక్రమించి నిర్మించారని ఆరోపించారు. ఈ ఖరీఫ్ వరి కోతల సమయంలో సప్లై చేసే వరి కోత యంత్రాలు రైతులకు పంపించే విషయంలో అప్పిరెడ్డికి ఈ సంవత్సరం హార్వెస్టర్లు పంపకపోగా అదే సమయంలో బాధితుడు రెడ్డి ఆర్డర్ పై హార్వెస్టర్లు పంపడం, అవి రైతు పొలాలకు తీసుకువెళ్లడంతో రెడ్డి ఆదాయం పెరగడం, ఓర్వలేని అప్పిరెడ్డి ఆయన కుమారుడు రెడ్డయ్యపై వ్యక్తిగత కోపంతో దాడి చేశారని ఆరోపించారు. 48 గంటల్లో పోలీసులు తగు చర్యలు తీసుకోకుంటే సంఘీయులంతా రోడ్డుకి ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆడవాళ్ళు పనికి పోస్తుంటే వాళ్ళని ఏమంటే మీరు మాదిగోళ్ళు అని చెప్పని వాళ్ళని కుల విపక్షంతో వాళ్ళని దూషించి బూతులు తిప్పుతా ఉన్నాయి. అట్లా జరిగిన క్రమంలో నాకు ఏళ్ళు ఎరిగింది. ఆయన తిడుతున్నాక నేను మామూలుగానే ఉండా. ఆడవాళ్ళు వస్తే వాళ్ళని తిట్టాడు, మాదిగా అట్లేరా మీరు ఇంతేనా మీ జాతి ఇంతే అని చెప్పి వాళ్ళని తిట్టాడు. ఆ ముఠావులు వస్తే వాళ్ళని తిట్టాడు. ఏదో మనసులో పెట్టుకొని నన్ను ఇది చేయాలని చెప్పని అతను చూస్తున్నాడు. అతను మళ్ళీ కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది. కారణం అంటే హార్వెస్టర్ల కాడ కారణం. నేను మిషన్లు తిప్పుతాను, హార్వెస్టర్ మిషన్లో నాకు టాటర్లు ఉన్నాయి. అతనికి హార్వెస్టర్ మిషన్ రాలా ఈ సంవత్సరం. అది మనసులో పెట్టుకొని నన్ను ఇది చేయని చెప్పని చూసి ఇది చేసాడు. నన్ను అంతకుముందు ఏం కాల. లేదు ఆ గోడ కూడా చిన్న పెక్కేలు వేసింది. మా అన్నయ్య కూడా చెప్పాడు, మా పెద్దలు కూడా నేను చేపిస్తా అని చెప్పి అన్నాడు. అయినా కానీ ఆయన ఏదో మనసులో పెట్టుకొని వ్యాపారం ఉండొద్దని చెప్పని మనసులో పెట్టుకొని అట్లా చేసాడు నన్ను. గత 3-4 సంవత్సరాల నుంచి ఇతను ట్రాక్టర్గా జీవనోపాధి చేస్తూనే చుట్టుపక్కల వలివేరు గ్రామాల్లో చుట్టుపక్కల పొలాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు చేయడానికి లేదా వరి కోత మిషన్లు ఇతను తెచ్చి వ్యవసాయ పనులు చేపిస్తా ఉన్నాడు. గతంలో ఈ పనులు మొత్తం అప్పిరెడ్డి చేతిలోనే ఉండేవి. అతను అప్పిరెడ్డి కొడుకు సందీప్ రెడ్డి మాత్రమే ఆ ఏరియాలో ఈ హార్వెస్టర్లు తెప్పి రైతుల దగ్గర వరి కోతలు కోసి ఆ ధాన్యం వాళ్ళ దగ్గర ఎత్తుకొని బ్రోకర్లకి సప్లై చేసేవాళ్ళు. ఈ క్రమంలోనే మరి మాదిగపల్లికి చెందిన యువకుడు ఆ వ్యాపారంలో గత 3-4 సంవత్సరాలుగా చురుగ్గా పాల్గొంటూ మరి ఎవరైతే హార్వెస్టర్లు సప్లై చేసి ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా మా యువకుడికి మంచి పేరు రావటం. ఈ సంవత్సరం అప్పిరెడ్డికి వాళ్ళు వెహికల్స్ హార్వెస్టర్లు పంపల. ప్రతి సంవత్సరం నేనే చేస్తూ ఉన్నాను. మరి నా దగ్గర నుంచి ఒక్క హార్వెస్టర్ కూడా ఈరోజు నా దగ్గరికి రాలేదు. కానీ దానికి కారణం మరి ఈడే నా వ్యాపారాన్ని నష్టపోవడానికి కారణం ఈడని చెప్పి మనసులో దురుద్దేశం పెట్టుకొని అతన్ని అంతమొందించడంలో కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని మేము భావిస్తూ ఉన్నాం. కులం పేరుతో దూషించి మారణాయుతో దాడి చేసి వారిపై హత్యా ప్రయత్నం జరిగితే చుండూరు పోలీసు వారు SC/ST అట్రాసిటీ యాక్ట్ క్రైమ్ కట్టి దాంట్లో IPC ఇండియన్ పీనల్ కోడ్కి వచ్చేసరికి 323, BNS భారతీయ న్యాయ సమితికి వచ్చేసరికి 115. అంటే పిడిగుద్దులు గుద్దినట్లుగా చేతులతో కాళ్ళతో పిడిగుద్దులు గుద్దినట్లుగా క్రైమ్ కట్టి అరెస్ట్కి తాత్సారం చేస్తున్నారంటే చుండూరు పోలీసు వారు ఆ అగ్రవర్ణ రెడ్డిల దగ్గర ఎంత తీసుకున్నారని చెప్పి నేను మీడియా పరంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో బాధితుంటే బాధితుడి దగ్గరికి ఇంతవరకు పోలీసు వారు రాలేదంటే పోలీసు వారి నిర్లక్ష్య వైఖరి ఈ కేసులు ఎంత ఉందో మరి మీరు సమాజం అర్థం చేసుకోవాలి.
48 గంటల్లో పోలీసు వారు వాళ్ళని అరెస్ట్ చేయకపోతే బాధితుడిని పరామర్శించి ముద్దాయిల అదుపులో తీసుకోకపోతే ఖచ్చితంగా రోడ్లెక్కి నిరసన తెలియజేయడానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అలాగే మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం తెనాలిలో ఖచ్చితంగా గీత గీసి కబడ్డీ ఆడతామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ఖచ్చితంగా వాళ్ళని కనుక అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించకపోతే ఖచ్చితంగా మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం తరపు నుంచి అదేవిధంగా ఎంఆర్పిఎస్ తరపు నుంచి పెద్ద ఎత్తులో ఉద్యమం చేసి చెలో చుండూరుగా పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి పోలీసు వారు దీనిలో ఎటువంటి పక్షపాతం చూపించకుండా రెడ్లకు అండగా ఉండకుండా అగ్రవర్ణాలకు తొత్తులుగా మారకుండా దయచేసి మా పక్షాన్ని నిలబడి దళితుల పక్షాన్ని నిలబడి అణగారిన పక్షాలు నిలబడి పోలీసు వారు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. టాటా వన్ ఎంజీ ల్యాబ్ ద్వారా మార్కెట్ కంటే తక్కువ ధరలకు అందుబాటులోకి తేవడంతో పాటు ఉచిత సేవలు అందించడం అభినందనీయమని రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ జాకిర్ హుస్సేన్, తెలుగుదేశం పార్టీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ సుబానీలు ఉచిత వైద్య పరీక్షల శిబిరం ప్రారంభ సందర్భంగా సైదావలి సేవలను ప్రశంసించారు. స్థానిక మారిస్పేట 22వ వార్డు పరిధిలో ఆదివారం టాటా వన్ ఎండీ ల్యాబ్ నిర్వాహకులు షేక్ సైదావలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత షుగర్ రక్త పరీక్షల సేవలను రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ జాకిర్ హుస్సేన్, టీడీపీ టౌన్ మైనార్టీ విభాగం అధ్యక్షుడు షేక్ సుబానీలు ఆత్మీయ అతిథులుగా పాల్గొని రక్త పరీక్ష సేవలను ప్రారంభించి టాటా వన్ ఎంజీ ల్యాబ్ నిర్వాహకులు షేక్ సైదావలిని అభినందించారు. శిబిరం ద్వారా నిరుపేద వర్గాలు రక్త పరీక్ష సేవలను వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి షేక్ మున్నా, 22వ వార్డు ప్రెసిడెంట్ షేక్ హబీబ్, షేక్ షబ్బీర్ అఖిల్, షేక్ అబ్దుల్ రజాక్, షేక్ కాదిర్, షేక్ ఇమ్రాన్, షేక్ రౌఫ్, సయ్యద్ అమీన్, షేక్ ఇలియాస్, షేక్ రబ్బానీ, యోగి, షేక్ వాషిదే, షేక్ కామిల్, షేక్ మక్బూల్ తదితర తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టాటా 1mg షుగర్ టెస్ట్ల క్యాంపస్ నిర్వహించడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి బ్రాంచిగా తెనాల్లో మా సోదరుడు బ్రాంచ్ తీసుకొని ఈ వార్డులో ఉన్నటువంటి పేదలకి ఉచిత రక్త పరీక్షలు షుగర్ టెస్టులు చేయటం జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో ముందు చేయాలని, ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని, పేద ప్రజలకి ఈరోజు వైద్యం అనేది కార్పొరేట్ స్థాయిలో ఎంత భారీగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఈ షుగర్ టెస్టులతో పాటు కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా క్యాంపెయినింగ్లు పెట్టి పట్టణ పరిధిలో ప్రతి వార్డులో కూడా ఉచిత క్యాంపెయినింగ్లు పెట్టి వాళ్ళు కూడా ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్థానిక 22వ వార్డులోనే పుట్టిన ఇతను ఇక్కడి నుంచే ఈ టాటా 1mg సహకారంతో స్టార్ట్ చేయటం మా అందరికీ ఎంతో గర్వకారణం. ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా టాటా 1mg అనే ఫ్రాంచైజీ తీసుకొని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ధరల్లో కల్పించి మన సోదరుడు సైదావలి లక్ష్మీ హాల్ దగ్గర షాపు ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ అందుబాటులో ఉండే ధరలో టాటా 1mg వారి సర్వీసెస్లో అన్ని సరసమైన ధరలకి తను నిర్వహించుతా అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. కావున సోదరుడు షేక్ సైదావలి గారి వ్యాపార అభివృద్ధి అలానే నిండు ఆయుషారోగ్యాలతో వారు ఉండాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. కృష్ణదేవరాయ ఎడ్యుకేషన్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ తెనాలి 21వ ప్రతిభా స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం ఆదివారం తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రం నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తులసి గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ అధినేత తులసి రామచంద్ర ప్రభు, బయోఫోర్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ CEO రంగిశెట్టి జగదీష్ బాబులు తమ స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలతో విద్యార్థులను అలరించారు. కృష్ణదేవరాయ ఎడ్యుకేషన్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ 21వ ప్రతిభా స్కాలర్షిప్ ప్రదానోత్సవ కార్యక్రమం తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ఆదివారం ఘనంగా జరిగింది. చింతల శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన తులసి గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ అధినేత తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ దేశానికి విద్యార్థులే వెన్నుముకలని, అలాంటి విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదిగి దేశ సేవ చేయాలని పేర్కొన్నారు. బాల్యంలో చదువుకునేందుకు తాను ఎన్నో ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఆ బాధ తెలిసిన వ్యక్తిగా ఒక బాధ్యతగా ప్రతి సంవత్సరం విద్యార్థులకు తమ వంతుగా స్కాలర్షిప్లు అందించడం జరుగుతుందని తెలిపారు. మరో ముఖ్య అతిథి రంగిశెట్టి ఫౌండేషన్ అధినేత బయోఫోర్ CEO రంగిశెట్టి జగదీష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు విద్యను కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని అన్నారు. తన జీవన ప్రస్థానాన్ని స్ఫూర్తిదాయకంగా విద్యార్థులకు వివరించారు. కృష్ణదేవరాయ ఎడ్యుకేషన్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ తెనాలి శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జవాజీ కోటినాగే మాట్లాడుతూ ప్రతిభ గల పేద విద్యార్థులు ఆర్థిక భారంతో విద్యను మధ్యలో వదిలేయకూడదనే సంకల్పంతోనే ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గత 21 సంవత్సరాలుగా దాతల సహాయ సహకారాలతో అసోసియేషన్ నిర్విఘ్నంగా ముందుకు సాగటం హర్షణీయమని అన్నారు.
ఈ పర్యాయం 430 మంది విద్యార్థులకు 14,53,465 రూపాయలను అసోసియేషన్ పక్షాన అందజేయడం జరిగిందని తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఉపకార వేతనం అందజేశారు. అనంతరం కవి రంగిశెట్టి రమేష్ను అసోసియేషన్ కార్యదర్శి తాడికొండ చిన్నబ్బాయిలను ఘనంగా సత్కరించారు. అట్లే అసోసియేషన్ సభ్యులు ముఖ్య అతిథులను గౌరవపూర్వకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సింగళూరి వీరన్న, నారాయణ విద్యా సంస్థల ఏజీఎం దాసం శివనాగరాజు, విశ్రాంత ఐఆర్ఎస్ బల్లా నరేంద్ర కుమార్, భావన పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ సభ్యులు బొల్లిముంత అమరేశ్వరరావు, వి వెంకట పున్నారావు, బొల్లిముంత శివరామకృష్ణ, బొల్లిముంత సాంబశివరావు, విష్ణుమూలకల శివనారాయణ, అడుసుమల్లి జగన్మోహన్ రావు, బోగిరెడ్డి వెంకట సుబ్బారావు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సో ఎందుకు కష్టపడిచ్చిన సొమ్ము మీరు ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే నా సమాధానం వేరు. మీకు అవసరం కాబట్టి మేము ఇస్తున్నాం. ఎందుకు ఇవ్వాలి మీకు? మేము బాకీ ఉన్నావా? ఆయన ఏమన్నా బాకీ ఉన్నాడా? నేనేమన్నా బాకీ ఉన్నానా మీకు? మీకు కాదు, నేను 32 ఊళ్ళలో ఇస్తా. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం అన్ని ఊళ్ళు వెళ్తా. రేపు వచ్చే వారం 6 లక్షలు ఇస్తున్నారు. రాజమండ్రిలో వాళ్ళు 6 లక్షలు పెట్టుకుంటున్నారు. ప్రతి వారం ఉంటుంది. నాకు తిరుగుతానే ఉంటా. 79 వయసులో కూడా తిరుగుతానే ఉంటా. ఎందుకయ్యా ఈ వయసులో కారు వేసుకొని 4 గంటలు 7 గంటలు కర్నూలు వెళ్తాం. 7 గంటలు 6.5 గంటలు పట్టింది కర్నూలు ఉన్నాం 2 నెలల క్రితం. అక్కడ వాడు 7 లక్షలు 6.5 లక్షలు పోయి చేసిన నేను 6.5 లక్షలు తీసుకెళ్ళా చెక్కులు. ఎవడ తెచ్చా 2.5 లక్షల రూపాయల చెక్కులు. ఎందుకు ఇస్తున్నాము? నా దేశం భారతదేశం, భర్తమాత బిడ్డని నేను. ఈ భర్తమాత ప్రపంచంలోనే భారతదేశం గొప్ప దేశంగా మారాలనే విపరీతమైన కోరిక నాకు చిన్నప్పుడు. నా భారతదేశం మీరు గొప్ప దేశంగా మారుస్తారు, భారతదేశానికి డాలర్స్ సంపాదించి పెడతారు, భారతదేశం ప్రపంచంలోనే నంబర్ 1 స్థానం, అప్పుడే 3వ స్థానానికి వచ్చాం. త్వరలో భారతదేశం నంబర్ 1 అవుతుందని ఆయనకు తెలుసు. మీరంతా యోధుల్లాగా పోరాడతారు, దేశాన్ని గొప్ప దేశం చేస్తారని ఆయనకు తెలుసు. అందుకే ఇప్పటి నుంచి భయం పట్టుకుని ట్రంప్కి భారతీయులను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు భారతదేశాన్ని. మన చదువుతోనే మనం ఏదైనా సాధించగలమని చెప్పి ఒక నమ్మకం ఉండేది. అనుకోకుండా నాకు బీఫామ్ సీట్ వచ్చింది. ఆ తర్వాత బిట్స్ పిలానీలో ఎంఫామ్ చేశాను. విత్ రీసెర్చ్ వీ క్యాన్ డెఫినెట్లీ అచీవ్ సంథింగ్ బిగ్ ఇన్ లైఫ్ ఓన్ త్రూ రీసెర్చ్. అది నాకు బిట్స్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు గెట్ మోర్ ఇన్వాల్వ్ విత్ ద రీసెర్చ్. ఆ బిట్స్ నుంచి పిహెచ్డి అయిపోయే దగ్గరికి వచ్చేసరికి అనుకోకుండా అమెరికాలో పోస్ట్ డాక్టరేట్ ఆపర్చునిటీ వచ్చింది. అది నేను దానికోసం అంత కష్టపడలేదు కాబట్టి నా రీసెర్చ్ని చూసి అక్కడ ప్రొఫెసర్ పిలిపించిన తర్వాత అక్కడ ఒక 5 సంవత్సరాలు యూనివర్సిటీలో రీసెర్చ్ చేశాను. ఆ రోజున అమెరికా వెళ్ళటానికి కూడా మళ్ళీ అప్పు చేసే వెళ్ళా. ఫ్లైట్ టికెట్ కొనడానికి కూడా అప్పు చేసే వెళ్ళా. ఆ 5 సంవత్సరాలు యూనివర్సిటీలో ఉన్న తర్వాత నేనే వేరే వాళ్ళతో కలిసి ఒక కంపెనీ స్టార్ట్ చేశాను, ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఆ కంపెనీని 6 సంవత్సరాలు నడిపాను. 20 కూడా కాలేదు, 17-18 సంవత్సరాలు. ఈ 17-18 సంవత్సరాలు చూస్తే ఈరోజు నా దగ్గర 2000 ఎంప్లాయీస్ ఉంటారు, దాదాపు 600 సైంటిస్ట్స్ ఉంటారు, చాలామంది ఫారిన్ రిటర్న్ వాళ్ళు పనిచేస్తారు, చాలామంది ఫారిన్ కంపెనీస్తో పనిచేస్తారు. గూగుల్లో నా పేరు సెర్చ్ చేశారనుకోండి, నా ప్యాటెంట్స్ చూశారనుకోండి, కనీసం 200 పైన ప్యాటెంట్స్ వస్తూనే ఉంటాయి. ఐ కెన్ ప్రౌడ్లీ సే I could be one of the leading scientists in the world in that particular pharmacy. If you look at number of products that we do today, we manufacture close to 200, more than 200 products, which includes very rare diseases, cancer అని రకరకాలు చేస్తూ ఉంటాం. ఎక్కువ మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసేది కూడా విదేశాలకి, ఇండియాలో అమ్మటం కూడా తక్కువే. ఈ విదేశాల్లో అమ్మటంలో కూడా మా ఆర్గనైజేషన్ చూస్తే వీఆర్ ఇన్ ద టాప్ 5 ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెన్షన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద న్యూ డ్రగ్స్ దట్ వీ ఫైల్ విత్ USFDA. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి ఏమీ లేకుండా మీలాంటి పరిస్థితుల్లోనే ఉండి ఇవాళ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ఇన్ ఇండియా, ఇన్ ద వరల్డ్. Not only Biofor, I have at least 6 other companies. మీకు గోల్ అంటూ ఉండాలి.
ఆ గోల్ ఏర్పాటు చేసుకుంటే మీరు ఎన్ని కష్టాలు పడ్డాయినా సాధించవచ్చు. దానికి ఉదాహరణ ఇక్కడ ఉన్నటువంటి ఈ పెద్దవాళ్ళు చెప్తారు ఎలా సాధించాలనేది. ముఖ్యంగా రామచంద్రబాబు గారి చరిత్ర, జగదీష్ బాబు గారి చరిత్ర ఒక్కసారి వింటే మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళ చరిత్రలు వినండి, మీరు ఎలా ఎదగాలనేది నిర్ణయించుకోండి. అది ఏంటి భవిష్యత్తులో ఏదైనా తలుచుకుంటే అవుతుంది, అవ్వకుండా ఏముండదు. కరెక్ట్గా 1 ఇయర్, రోజుకి 18 hours, 1 ఇయర్ 6 గంటలే నిద్రకు కానీ తిండికి కానీ ఉపయోగించుకున్నాను. సూర్యోదయం సూర్యాస్తమయం నాకు తెలియదు. 24 hours లైబ్రరీ ఉండేది, దాంట్లోనే పడుకుని 1 year చదివేసి 3rd ర్యాంక్ తీసుకుని మళ్ళీ పీడియాటిక్స్ నేను ఎంపీ, నాకు కావాల్సిన బ్రాంచ్కి నేను వచ్చాను. నన్ను ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళంతా వేలమొప్పేసి చూశారంతే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, స్థానిక మాజీ శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ఆశీస్సులతో తాను పొందిన పదవి పట్ల బాధ్యతగా మెరుగుతూ పార్టీని బలోపేతం చేసేందుకు తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెనాలి మండల ట్రేడ్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సూరవరపు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల తెనాలి మండలంలో పదవులు దక్కించుకున్న నాయకులు ఆదివారం పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ను మహిళా ఇంజనీరింగ్ కళాశాల వద్ద మర్యాదపూర్వకంగా కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పదవులు పొందిన వారికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అభినందన తెలిపారు. ఈ క్రమంలో మండల వాణిజ్య విభాగం అధ్యక్షుడు సురవరపు శ్రీనివాసరెడ్డి తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. కార్యక్రమంలో ప్రసాదం సురేష్, కోడూరి లోక, కొలకలూరు బాబీ, కొలకలూరి భరత్, పినపాటి అనిల్, వీరమల్ల కార్తికయ్య, చెంగల్శెట్టి సాయి, ఉన్నం అఖిలేష్ యాదవ్, షేక్ అమీర్ బాషా, షేక్ కాజా, ఎస్ వీరారెడ్డి, బిజిల్ నవీన్, అంజిరెడ్డి, శంకర్ రెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీనివాసరెడ్డి సూరవరపు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫస్ట్ శివన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నన్ను గుర్తించి మా కొలకలూరు గ్రామంలో వైసీపీ నాయకులంతా కలిసి నాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చి పార్టీకి ఇంత మంచి పేరు తెప్పిస్తున్నందుకు కూడా వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా వంతు నేను పార్టీకి ఎంతవరకు చేయగలనో అంతకు మించి కూడా చేయగలనని మీడియా సమక్షంలో మీ అందరికీ ప్రార్థించి చెప్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ తరఫున మా గ్రామానికి సంబంధించినటువంటి సూరవరపు శ్రీనివాసరెడ్డి గారిని తెనాలి మండలము ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్గా శివన్న గారి ఆశీర్వాదంతో ఎన్నుకోవటము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఒక వ్యక్తి చాలా హార్డ్ వర్కరు, బాగా వర్క్ చేయగలుగుతాడు. పార్టీకి ఇన్నాళ్ళు బ్యాక్ బోన్గా ఉండి పార్టీకి చాలా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని ఎలాంటి కొలకలూరులో ఎలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నా కానీ తన వంతు సహకారం చేసుకుంటా బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. అలాంటి వ్యక్తిని శివన్న, మన లోకల్ శివన్న గుర్తించి మా శ్రీనివాసరెడ్డిని మండల ట్రేడ్ యూనియన్గా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన మండల కేంద్రమైన కొల్లిపర్లో తెనాలి గ్రాండ్ క్రిస్మస్ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన బ్రోచర్ను మాజీ శాసనసభ్యులు, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో ఆదివారం ఆవిష్కరించారు. తెనాలిలోని ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆదివారం సాయంత్రం తెనాలి గ్రాండ్ క్రిస్మస్ ప్రచార బ్రోచర్ను మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ సమక్షంలో ఆవిష్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ విభాగం నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని, అదే రోజున నియోజకవర్గ స్థాయి సెమీ క్రిస్మస్ వేడుకలు కొల్లిపర గ్రామంలోని మాయాబజార్ సెంటర్లో ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు. బ్రౌచర్ల ఆవిష్కరణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ విభాగం సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల అనగా డిసెంబర్ 21 ఆదివారం 2025 సాయంత్రం 6 గంటలకి అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నాయి. కొల్లిపరలో మాయాబజార్ సెంటర్లో జరుగుతుంది. కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా అందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. రేపు 21వ తారీఖు జగనన్న గారి బర్త్డే సందర్భంగా మరియు సెమీ క్రిస్మస్ రెండు కలిసి వచ్చేలాగా కొల్లిపర మాయాబజార్ సెంటర్లో గ్రాండ్ సెమీ క్రిస్మస్ తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా శివకుమార్ గారి ఆధ్వర్యంలో మంచిగా ఘనంగా చేయబోతున్నాం. ప్రతి ఒక్కరూ మా ఆహ్వానం అందించి దైవజనులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం.
పొన్నూరు శాసనసభ్యులు సంగం డైరీ చైర్మన్ ధూళిపాడ నరేంద్ర కుమార్ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఆయన అభిమానులు తెనాల్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించి వృద్ధులకు పండ్లను పంపిణీ చేసి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల వెనుక గల మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమంలో ఆదివారం సాయంత్రం పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాడ నరేంద్ర కుమార్ 58వ జన్మదినోత్సవాన్ని ఆయన అభిమానులు వృద్ధుల సేవలతో నిర్వహించారు. ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రా రామలింగాచారి పర్యవేక్షణలో తొలుత గాంధీజీకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్మదినోత్సవ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులకు భోజనం పండు పంపిణీ చేశారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రా రామలింగాచారి మాట్లాడుతూ నరేంద్ర కుమార్కు మహాత్మా గాంధీ దివ్యాశిస్సు లభించాలని, ప్రజాసేవలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుడిపూడి అశోక్, కూచిపూడి రవిశేఖర్, పావులు నరసింహ, కేబిఎన్ గ్రూప్ సభ్యులు, ఆశ్రమ వృద్ధులు పాల్గొన్నారు. మరి నరేంద్ర గారికి నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యములు కలగాలని, సుఖశాంతులు కలగాలని గాంధీ ఆశ్రమం తరఫున నేను కూడా ఆయన బ్లెస్ చేస్తున్నాను గాంధీ ప్రతినిధిగా. ఎందుకంటున్నానంటే చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు ఎప్పుడూ ఆశీస్సులు అందజేస్తూ ఉండాలి. ఆశీస్సులు వల్ల ఒక రకమైన మనుషుల్లో ఒక మంచి భావం ఏర్పడుద్ది. శుభాశీస్సులు ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళకి చేయాలి. ముఖ్యంగా మరి అనేక సేవా కార్యక్రమాలు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కూడా చేయటం, మరి చైర్మన్గా చేయటం, పొన్నూరు శాసనసభ్యులు చేయటం అది చాలా గొప్ప విషయం. మరి నరేంద్ర గారి పుట్టినరోజు ఘనంగా మార్నింగ్ నుంచి ఈ రోజు వరకు ఇప్పటివరకు నేను అనేకమైన కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా తెనాలి కూడా రావడం జరిగింది. ఇక్కడ నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే వృద్ధులకి, పెద్దవారికి వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ యొక్క ఆదరణ, వాళ్ళ యొక్క ప్రేమ ఖచ్చితంగా నరేంద్ర గారికి కావాలి. పేద బడుగు బలహీన వర్గాల తరపున ఆయన ఎప్పుడూ నిరంతరం ఆయన వైపే ఉంటారు, వాళ్ళ వైపే ఉంటారు. కాబట్టి ఆయనకు నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో పాటుగా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కూడా మీరందరూ ప్రతిరోజు దైవభక్తిని ఇవ్వాలని కూడా ఉంటూ, అదేవిధంగా వారి పాప మొన్న ఎంగేజ్మెంట్ మంచిగా చేయడం జరిగింది. మార్చిలో మ్యారేజ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి వారికి, ఆ పాపకి వాళ్ళకి కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ప్రత్యేకంగా డీవీసీ హాస్పిటల్స్లో వైద్య సేవలు, మెరుగైన వైద్య సేవల్ని మాకు వ్యవసాయదారులకి, డైరీలో ఉత్పత్తులు చేసేవారికి చాలా తక్కువ రేటుతో మాకు అందిస్తున్నారు. మా హృదయాల్లో ఆయన చిరకాలం ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఇంకో 20 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యేగా ఉంటే మాకు ఇంకా ఎన్నో సదుపాయాలు కలుగుతాయి అని చెప్పి మేము అందరం భావిస్తున్నాం. కాబట్టి వారికి జన్మదిన శుభాకాంక్షల తరపున వారికి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాం. శ్రీ వాసవి మణికంఠ సేవా సమితి, శ్రీ కార్తీక మిత్రమండలి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ స్వామి అయ్యప్ప పంచ మండపాల పడి పూజా మహోత్సవం ఆబాల గోపాలాన్ని ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడించింది. పురపాలక సంఘ కార్యాలయం ఎదుట శనివారం రాత్రి 13వ శ్రీ స్వామి అయ్యప్ప పంచమండపాల పడి పూజా మహోత్సవం గురుస్వాములు జొన్న శ్రీను సత్యం గురుస్వామి పర్యవేక్షణలో అయ్యప్ప స్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. పడిమెట్లకు పుష్పార్చన పూజలు నిర్వహించగా రేణు ఆర్కెస్ట్రా వాయిద్య సహకారంతో శంకరస్వామి బృందం ఆలపించిన భక్తి గీతాలు మాలాదారులైన స్వాములను, మహిళా భక్తులను, భవానీ మాతలను, శివస్వాములను ఆకట్టుకున్నాయి. వేలాది మంది స్వాములు అయ్యప్ప భజనలో గలం కలిపి అయ్యప్ప స్వామిని భక్తి మీరా కీర్తించారు. 50 అడుగుల ఎత్తైన మండపం ప్రత్యేక ఆకర్షణగా శబరిగిరి వాసుడైన అయ్యప్ప స్వామి, విఘ్న గణపతి, సుబ్రహ్మణ్య స్వామి కొలువుదిరగా గురుస్వాముల పూజా విధానం ఓ విశేషం. 18 అంబడిపై వెలిగిన కర్పూర జ్యోతుల పూజా సమయంలో శరణుఘోష ప్రియునికి స్వాములు శరణాలు సమర్పించుకున్నారు. శ్రీ బూర్లగడ్డ రామకృష్ణ, గంధంశెట్టి శ్రీనివాసులు, వెచ్చ సత్యనారాయణ, కార్తీక మిత్రమండలి సభ్యులైన స్వాములు కార్యక్రమాలను పర్యవేక్షించారు. శ్రీ వాసవి మణికంఠ సేవా సమితి వారి ద్వారా మా కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో, గురుస్వాముల ఆశీస్సులతో 13వ వార్షికోత్సవం చేస్తున్నాం స్వామి. ఈ కార్యక్రమాన్ని 12 సంవత్సరాలు దిగ్విజయంగా నిర్వహించాం. ఈ సంవత్సరం 13వ సంవత్సరం. భక్తులు, పోలీస్ డిపార్ట్మెంట్ మా అందరూ సహకరిస్తున్నారు. చక్కగా చేస్తున్నాం. అందరికీ ఆ స్వామి అయ్యప్ప అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. స్వామి శరణం అయ్యప్ప. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి తెనాలి ప్రధాన కేంద్ర నిర్వాహకులు కిషోర్ గురుజీ వారి శిష్య బృందం ఆదివారం ఉదయం 4:30 నుండి 9 గంటల వరకు కాటేవరం గ్రామంలోని శ్రీ భ్రమరాంబిక మల్లేశ్వర స్వామి వారి ఆలయ పరిశుభ్రత సేవ చేశారు. మండలంలోని కాటేవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబిక సమేత మల్లేశ్వర స్వామి ఆలయం పరిశుభ్ర కార్యక్రమంలో భాగంగా దేవాలయ ప్రాంగణాన్ని చిమ్మి, బూజులు త్రిప్పి, కడిగి ముగ్గులేశారు.
దేవుడి పూజా సామాగ్రి కడిగి శుభ్రం చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కిషోర్ గురూజీ ప్రవచనం ద్వారా శరీరంతో గుడి శుభ్రం చేస్తున్నప్పటికీ మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడమే దేవాలయ పరిశుభ్రతలోని అంతరార్థమని, అట్టి సాధకులైన భక్తులచే దైవానుగ్రహం లభిస్తుందని కిషోర్ గురూజీ ప్రవచించారు. తెనాలి, గాజుపేట, దుగ్గిరాల, మంగళగిరి శాఖల నుండి హాజరైన 80 మంది యోగ సాధకులు తమ వంతు సేవ చేశారు. అనంతరం అల్పాహారం పంపిణీ చేశారు. చేదెల సాంబశివరావు, తాటికొండ శ్రీనివాసరావు, వేమశివ, గుమ్మడి నాగేశ్వరరావు, పురుషోత్తమ కృష్ణ, వివేకానందమూర్తులు తమ వంతుగా ఈ కార్యక్రమ కార్యచరణ అంశాలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. దేవాలయ పరిశుభ్రత సేవలో రాంబాబు, షేక్ ఇస్మాయిల్, కట్టబెన శ్రీనివాసరావు, కృష్ణార్జునరావు, సుబ్రహ్మణ్యం, బైసాని సూర్యనారాయణ, విద్యాకుమారి కోమలదేవి, భూలక్ష్మి, సావిత్రి, గౌరీ, మూడిరి శేషగిరిరావు, పలువురు యోగ మిత్రులు పాల్గొన్నారు. షడాంగాదివేదో ముఖే శాస్త్ర విద్యా కవిత్వాదిగద్యం సుపద్యం కరోతి. తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఆదివారం దుగ్గిరాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రైలుపేట బోస్బొమ్మ సెంటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాజరైన పోతినేని శ్రీనివాసరావు ముందుగా దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి క్యాంటీన్ల వద్ద ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావుకు మండల నాయకులు పుష్పగుచ్చాలను అందించి సాల్వతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద ప్రత్యేక పదార్థాలతో ఏర్పాటు చేసిన వంటకాలను నిరుపేదలకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత, ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటరావు, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ తాళ్ల అశోక్ యాదవ్, డీసీ చైర్మన్ గౌనేని అనిల్, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణ ప్రసాద్, ఎంపీటీసీ సభ్యురాలు వాసిరెడ్డి లక్ష్మి, మండల దళిత నాయకులు దేవరపల్లి చంటి, బుస్సా నాగరాజు, ఎండీ జలాలుద్దీన్, పర్వతనేని హర్ష, నందిపాటి జోగరావు, మన్యం అశోక్, జూబ్లి వెంకటేశ్వరరావు, గరిక శ్రీను, గోగం నాగేశ్వరరావు, పోసాని అప్పారావు, సుంకరిబిట్టు, అన్నాబతుని కళ్యాణ చక్రవర్తి, ఉన్నంబాబు, చిలువురి శేషగిరి, చిలువురి యేసుపాదం, మెగావత్ శంకరనాయక్, ఎద్దు ప్రసాద్, కోనంగి శంకర్, కేశవనేని వాసుబాబు, ఉన్నం వెంకయ్య, పసుపులెట్టి వరదరాజులు, బొజ్జ బాలయాదవ్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గ పూర్వ ఇన్ఛార్జ్, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన పోతినేని శ్రీనివాసరావు గారి బర్త్డే సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ప్రతి చోట కూడా కేక్ కట్ చేసుకోవడం, ఇంకా ముఖ్యంగా దుగ్గిరాల మండలంలో మండల కేంద్రమైన రైల్పేట యందు అన్నా క్యాంటీన్ వద్ద కేక్ కటింగ్ తో పాటు మిఠాయిలు పంచడం, పేద ప్రజలకి ఈ రోజు అన్నదానం నిర్వహించడం జరిగింది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్ గారికి ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, మరి ఎన్నో పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు దుగ్గిరాల మండలంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నాం. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. దుగ్గిరాల మండల ప్రజల తరఫున మరోసారి పోతినేని శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నియోజకవర్గం మొత్తం కూడా ఆయనకి ఎంతో మంది శుభాకాంక్షలు తెలియజేశారు. 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మన బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాలాంటి యువతకి ఎంతో మందికి తోడు నీడగా ఉండి ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకి మార్గదర్శకులుగా నిలబడుతున్న మా పోతినేని శ్రీనివాస్ అన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు సీనన్న పుట్టినరోజు సందర్భంగా మా దుగ్గిరాల మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు అందరం కూడా రైలుపేట సెంటర్లో అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వలివేరు ఎండీ కాలనీ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఇద్దరిని వెంటనే అరెస్ట్ చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తాం. ఎంఆర్పీఎస్ నాయకుల డిమాండ్. టాటావని ఎండీ ల్యాబ్ నిర్వాహకులు సైదావలి పేద వర్గాలకు అందించే సేవలు ప్రశంసనీయం. రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ జాకిర్ హుస్సేన్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.